ఇక తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే తెలంగాణలో రైతులకు నిరుద్యోగులకు ఎవరు ఎక్కువ చేశారో తేల్చేద్దాం, చర్చిద్దామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు సార్. ప్రెస్ క్లబ్కి వెళ్ళారు, అక్కడ ఒక చైర్ కూడా వేశారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కోసం. కానీ రేవంత్ రెడ్డి రాలేదు, ఢిల్లీకి వెళ్ళారు. సో సవాల్ విసిరి ఢిల్లీకి పారిపోయారు అంటూ బీఆర్ఎస్ ఎద్దేవా చేస్తుంది సార్. అండ్ కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు అసెంబ్లీలో చర్చిద్దాం రండి అని చెప్పి. సార్ ఎక్కడ చర్చించాలి, ఎవరు చర్చించాలి? అంతటా చర్చించాలి. చర్చ అనేది అసెంబ్లీలో జరగాలి, ప్రెస్ క్లబ్లో జరగాలి, టీవీ ఛానల్లో జరగాలి, రోడ్డు పక్కన జరగాలి, టీ స్టాల్లో జరగాలి, అంతటా జరగాలి. చర్చ జరగడానికి అభ్యంతరం ఏంటి? కానీ అధికార ప్రతిపక్ష నాయకులు కూర్చొని చర్చించే ప్రజాస్వామిక వాతావరణం మన దేశంలో అసెంబ్లీలోనే కరువవుతోంది. ప్రెస్ క్లబ్లో ఉంటుందా? టీవీ ఛానల్ ఉంటుందా? ఇప్పుడు నేను యాంకరింగ్ చేస్తాను, మీడియా మోడరేటర్గా ఉంటాను. సో కేటీఆర్ను రేవంత్ రెడ్డి కేసీఆర్ రమ్మంటే వస్తారా? ఇద్దరు నాకు బాగా సన్నిహితంగా తెలుసు, అయినా వస్తారా? సో అందువల్ల టీవీ డిబేట్లోనే ప్రెసిడెన్షియల్ స్టైల్ అమెరికాలో ప్రెసిడెన్షియల్ డిబేట్ జరుగుతుంది, అలా మన దగ్గర జరుగుతాయి ఆ డిబేట్లు. సో అందువల్ల ఆచరణలో ప్రజాస్వామిక వేదికైన అసెంబ్లీలో జరగాల్సిన చర్చలే జరగకపోతే ప్రెస్ క్లబ్లో ముఖ్యమంత్రి కేటీఆర్ల మధ్య చర్చ జరుగుతుందని మనం భ్రమపడితే ఉపయోగం లేదు. అయినా బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేసినాం? దట్ ఇస్ ద ప్రొటెస్ట్ సింబాలిజం. సో ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా పొరపాటున మాట అన్నాడు. సో ఎవరైనా రండి, కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా అని కూడా అన్నాడు. అక్కడ అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్కు. సో నేను ఆ బయట కూడా చూశాను రేవంత్ రెడ్డి అన్నది. చర్చకు సిద్ధం, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా? ఎప్పుడైనా జనరల్గా కేసీఆర్ వస్తాడా అని అడుగుతారు రేవంత్. ఎందుకో మరి తొందరపాటులో కేటీఆర్ వస్తాడా అని కూడా అన్నాడు. అనే వరకు కేటీఆర్కి ఆయుధం వచ్చినా వస్తా నేను, రా చెప్పు ఎక్కడికి, మీ ఊరికి రమ్మంటే కొండారెడ్డిపల్లికి రమ్మంటే కొండారెడ్డిపల్లి వస్తా, నీ ఊరికి నీ కాన్షియన్స్ దగ్గర కొడంగల్ రమ్మంటే కొడంగల్ వస్తా, ఎక్కడికైనా వస్తా అని కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో కేటీఆర్ మీకు దానికి బట్టి విక్రమార్క కౌంటర్ ఏంటంటే అసెంబ్లీకి రమ్మని మొదలు కేసీఆర్, ఆడ కేసీఆర్తో చర్చిస్తామంటే నీ స్థాయి కేసీఆర్ స్థాయా అని మళ్ళొక చర్చ. ఇవన్నీ మాట్లాడుకుంటారు. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎంజాయ్మెంట్. మీడియాకు కూడా పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కదా, రాజకీయ మసాలా ఇది. సో కేటీఆర్ స్టేట్మెంట్ ఒక బాక్స్లో, రేవంత్ రెడ్డి కామెంట్ ఒక బాక్స్లో, కేటీఆర్ స్టేట్మెంట్ ఒక బాక్స్లో, బట్టి విక్రమార్క వ్యాఖ్య ఒక బాక్స్లో, ఇలా 2 బాక్సులు పెట్టి బాక్సింగ్ చేయించుకుంటే టీవీ స్క్రీన్లకు కూడా చాలా మజా వస్తుంది. అల్టిమేట్గా ఎవరు ఎక్కడా చర్చకు రారు, ఎవరి చర్చ వాళ్ళదే, ఎవరి గోల వాళ్ళదే, నా సంగీతం నాదే, నీ సంగీతం నీదే. 2 సంగీతాల మధ్య సమన్వయం అనేది సాధ్యమే కాదు. చర్చించాల్సిన వేదిక అసెంబ్లీలోనే జరగడం లేదంటే టీవీ డిబేట్లు మనం చూస్తలేమా? 2 రాజకీయ పార్టీల ప్రతినిధులు వస్తే టీవీ డిబేట్లు షౌటింగ్ మ్యాచ్లు అయిపోయాయి. రమీలా తాపర్ ప్రఖ్యాత హిస్టారియన్ ఒక పదం వాడు షౌటింగ్ మ్యాచెస్ అని. సో నిజంగానే షౌటింగ్ మ్యాచెస్ అయ్యి ఎవడు ఎక్కువ అరుస్తాడు, ఎవరిని మాట్లాడనివ్వడు. యాంకర్లు కూడా అదే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఒకరికొకరు జుట్లు కట్టేసి నువ్వేమంటావు అంటే నువ్వేమంటావు, ఆయన ఇట్లా అన్నాక కూడా నువ్వు ఊరుకుంటావా అనే, నువ్వు ఇట్లా అంటావా అని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అందరికీ అది సర్వేజన సుఖినో భవంతు. ప్రజలు చూస్తున్నారని వీళ్ళు భ్రమలు పడుతుంటారు, ప్రజలు ఎంత చూస్తున్నారనేది అనుమానాస్పదమే. బట్ ఆ రకమైన డిబేట్లకైతే నాలాంటి వాడు దూరమై చాలా రోజులైంది. నేను ఈ మధ్య వెళ్ళడం కూడా లేదు, అసలు ఎక్కడ ఈ షౌటింగ్ మ్యాచ్లు జోలికి పోవడం లేదు. నేను ఒక్కడిని ఉంటేనే టీవీకి వస్తా, లేకపోతే రాడని చెప్పేసిన. ఇంకా టైం వేస్ట్ అనేది డిబేట్ లాగా ఎక్కడ జరుగుతుంది? అసెంబ్లీలోనే డిబేట్ లాగా జరగడం లేదే. సో మీకు బయట ఎక్కడ జరుగుతుంది? అందుకే మీకు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లల్లో అసెంబ్లీ డిబేట్లు టీవీలు వస్తే భయపడి టీవీ కట్టేస్తాను, కొట్లాడుకుంటున్నారు, మరి ఈ అరుపులు కేకలకు ఎక్కడైనా పిల్లలు భయపడతారేమో అని. సో అందువల్ల దట్ స్టేజెస్ గాన్. డెమోక్రటిక్ డిస్కోర్సు, పబ్లిక్ డిబేట్, ఒక డీసెన్సీ. నీ అభిప్రాయాన్ని నేను అంగీకరించకపోయినా నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, నీకు కూడా అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ ఉందని ఎక్కడున్నారు? ఇవాళ సోషల్ మీడియా యుగంలో మాకు భజన చేస్తే నువ్వు భక్తునివి, మాకు భజన చేయకపోతే నువ్వు భయంకరమైన దుర్మార్గునివి, ద్రోహి అనే దశలో రాజకీయ వ్యవస్థ ఉంది కదా.